హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకు అనుకుంటున్నారా? చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నానండి. దగ్గర ఒక 2-3 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఈ యూట్యూబ్ మూలన ఎట్లాగైనా కొనాలనుకున్నాను, కొనేసుకున్నాను మా ఆయన బతిలాడల్లా. ఇంతకు ఇదేమని అంటారా? ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ అండి. ఆర్డర్ అయితే పెట్టుకున్నాను అమెజాన్లో. ఈరోజు అయితే వచ్చేసింది. దీని గురించి పూర్తి అవగాహన అయితే నాకు తెలియదు కానీ యూట్యూబ్లో రివ్యూస్ అయితే చూశానండి. కొన్ని నాకు తెలిసింది కూడా మీతో షేర్ చేస్తాను. నా సంతోషాలు కూడా పంచుకోవాలి కదండి నా యూట్యూబ్ ఫ్యామిలీతో. అందుకనైతే వచ్చేసా. ఇంటికి దీని అయితే ఓపెన్ చేసేద్దాం. చూసారా, చాలా సంతోషంగా ఉందండి. చాలామంది వీటి మీద పెట్టి వండుతూ ఉంటారు. అది చూసినప్పుడల్లా నేను కూడా పెట్టుకుందామని అనిపించేది. ఎన్నాళ్ళకి కుదిరిందనమాట. చాలా బాగా వచ్చిందండి. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వచ్చింది. ఫ్యాన్ కూడా వచ్చింది. స్టాండ్స్ ఇలా వచ్చాయి. అయితే దీని మీద ఏమేమి ఉన్నాయో బటన్స్ చూద్దాం రండి. చూసారు కదా, ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ వచ్చి హీట్ మిల్క్ అని అయితే వచ్చింది. ఇక్కడ స్యూట్ అనేది ఉంది, అంటే గుడ్లు కానీ నూడిల్స్ కానీ అవన్నీ ఉడకేసుకోవచ్చు అనుకుంటా. ఇక్కడ వచ్చి ఇడ్లీ బటన్ అయితే ఇచ్చారు, ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇటు సైడ్కి వచ్చే లోపల ఇక్కడ వచ్చి కర్రీలు అయితే ఇచ్చారు, కర్రీ కూడా చేసుకోవచ్చు అంట. డీప్ ఫ్రై అని ఉంది, అది కూడా చేసుకోవచ్చు. అంటే ఫ్రైలు చేస్తుంటాం కదా మనం, అవి కూడా. దోశ అండ్ చపాతీ. ఇక్కడ వచ్చి ప్రెషర్ కుక్కర్, అది కూడా పెట్టుకోవచ్చు అంటండి. ఈ బటన్స్ అయితే వచ్చి అప్ అండ్ డౌన్ అనమాట. మనం పెట్టే దాన్ని బట్టి అది ఇక్కడ మనకి తెలుస్తుందంట. దాన్ని పెట్టేది మనకి టైమింగ్ అనేది పడుతుందంట. ఆ టైమింగ్ని బట్టి మనం పెంచుకోవడమా తగ్గించుకోవడం అనేది వీటిలో ఉంటుందంట. ఇదైతే పెంచుకోవచ్చు అంట. ఎక్కువ హీట్ కావాలంటే ఇది, తక్కువ హీట్ కావాలంటే ఇది, అట్లా పెట్టుకోవచ్చు అంట. ఇక్కడైతే మనకి మనం పెట్టే ఏ వస్తువు అయితే ఉంటుందో దాన్ని ప్రెషర్ని బట్టి ఇక్కడ టైమింగ్ అనేది పడుతుందంట. అంటే వెయిట్ని బట్టి కానీ టైమింగ్ పడుతుందంట. సో ఇట్లయితే మనకు బటన్స్ ఇచ్చారు. నాకు కూడా పూర్తిగా తెలియదండి. యూట్యూబ్లోకి అయితే వెళ్ళి వీడియోస్ అన్నీ చూసి జాగ్రత్తగా ఎలా వండాలి ఏంటనేది తెలుసుకొని తర్వాత వంటలు అయితే స్టార్ట్ చేస్తానండి. దీనిపైన ఎట్టకేలకు కొనాలనుకున్నది అయితే కొనేసాను. ఇది ముఖ్యంగా బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందని ఫీలింగ్ అండి. ఇంట్లో నేను ఎందుకు తీసుకున్నానంటే ఫ్రెండ్స్, నేను గ్యాస్ అది ఎత్తైపోవడం వల్ల వండలేక చిన్న పండ పెట్టుకొని వండుకుంటున్నాను కదండి కింద. అందుకని ఇదైతే బాగుంటుందని నాకు ఆలోచన వచ్చింది. ఇదైతే కింద పెట్టేసుకొని కూర్చొని చేసేయచ్చు. అందుకని ఆలోచనతో నేను ఇదైతే తీసుకున్నానండి. అప్పుడప్పటికైనా పనికి వస్తుంది కదండి. అందుకనైతే ఇది పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, ఓకేనా? ఇంతవరకు నా వీడియో చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేసేయాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.